భారతీయ జనతా పార్టీ సీట్లు మారబోతున్నాయా? ఇప్పుడు 3 సీట్లకు సంబంధించిన ప్రచారం మెయిన్ ఛానళ్లలో ప్రొజెక్ట్ అవుతోంది. ఒకటి అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని తీసేసి దానికి బదులు తంబళ్లపల్లె అడుగుతున్నారని చెప్పి, అనపర్తి సీటు బదులు తంబళ్లపల్లె అడుగుతోంది. అనపర్తి నల్లమిల్లి అడ్డు తిరగటం ప్లస్ అక్కడ అంతగా అవకాశం ఉండదని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇంకోటి రాజమండ్రిలో పురంధేశ్వరే పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమెకి అది పెద్ద దెబ్బే అవుతుంది. అనపర్తిలో ఓట్లు వలన గతంలో 2004 అయినా 2009 అయినా ఉండవల్లి గెలవడానికి కారణం, మురళీమోహన్ ఓడటానికి కారణం కూడా అనపర్తి ఓట్లే. అట్లాగే 2014లో మురళీమోహన్ గెలవడానికి, 2019లో అక్కడ రాజమండ్రి నుంచి ఓటమికి కారణమైనా కూడా అక్కడ ఓట్లే. కాబట్టి ఈ దఫా అనపర్తి అన్నటువంటిది రాజమండ్రి ఎంపీగా చేస్తున్న పురంధేశ్వరికి కూడా కీలకం కాబట్టి అక్కడ శివకృష్ణ రాజుని పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి మళ్ళీ నల్లమెల్లికి ఇచ్చేసి తెలుగుదేశం పార్టీ తరపున చేయాలని, తద్వారా దానికి బదులుగా తంబళ్లపల్లి సీటు తీసుకోవాలని అడుగుతోంది అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి కడప అసెంబ్లీ స్థానం, పార్లమెంట్ స్థానం ఒకటికొకటి మార్చుకోవడం. కడప ఇదే జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంలో ఎవరైతే ఆదినారాయణ రెడ్డిని ఆల్రెడీ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు, ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకే కాబట్టి భూపేష్ రెడ్డికి ఆ సీటు వదిలేసేసి ఆదినారాయణ రెడ్డి పార్లమెంటు స్థానానికి పోటీ చేసేటట్టు, అక్కడ ఉన్నటువంటి ఇది మార్పు చేసేటట్టు అన్నటువంటి పాయింట్ ఇప్పుడు అటుదిటు అన్నటువంటి కాన్సెప్ట్ని చర్చకి తీసుకొస్తున్నారు. అయితే ఇది మరి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఒప్పుకుంటుందా చూడాలి.